నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు RTV. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ మనతో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి వారు ఇచ్చినటువంటి హామీలు, ఇతర సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఎట్లా అందజేస్తున్నారు తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు RTV. సో మీరు గత కొంతకాలం నుంచి కూడా, చాలా కాలం నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడే ఉన్నారు. విజయం సాధించారు, డబుల్ ధమాకా. ఒకవైపు ఎమ్మెల్యేగా, మరొక వైపు ప్రభుత్వ విప్పుగా ఎంపికారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రజలకు మొదటి నుంచి కూడా సానుసభ్యుడిగా గెలిపించమని మా యొక్క విజ్ఞప్తిని ప్రజలు మన్నించి సానుసభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ విజయం నా ఒక్కరిది కాదు, ఇది వేముల నియోజకవర్గ ప్రజలందరినీ చెప్తూ నా ఎమ్మెల్యే పదవిని వేముల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంకితం చేసిన. దీనివల్ల రాబో రోజుల్లో జరిగేటువంటి అభివృద్ధిలో వేముల నియోజకవర్గ ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పని వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎమ్మెల్యేగా ముందుకు పోవాలని చెప్పినటువంటి ఆలోచనతోటి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వేముల నియోజకవర్గ ప్రజలకే నా ఎమ్మెల్యే పదవిని అంకితం చేసిన. గతంలో గెలిచినటువంటి వాళ్ళు ఈ ఎమ్మెల్యే పదవిని వాళ్ళ హోదాకు చిహ్నంగా వాడుకున్నారు. వాళ్ళ పరపతిని సమాజంలో పెద్దగా చూపించుకున్నారు తప్ప ఎమ్మెల్యే పదవి ద్వారా ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు కానీ, విధులు కానీ, లేదా సంక్షేమం కానీ మర్చిపోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఇప్పుడు నాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని అనువుగా మలుచుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో, సంక్షేమ వైపులో ముందుకు తీసుకుపోవాలని చెప్పిన ఒక ఆలోచన ముందుకు సాగుతూ ఉన్నా. ఈరోజు నేను చిరకాలకంగా ఏదైతే పేద, బడుగు, బలైన ప్రజల అభ్యున్నతి కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడడానికి కోసం నేను చేస్తాను ప్రయత్నం అనేటువంటి మాటను మన్నించి నన్ను గెలిపించినందుకు ప్రజలందరూ కూడా మీ టీవీ ద్వారా కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా అని గత ప్రభుత్వం హయాంలో హామీ ఇచ్చారు. అది అయిపోయింది. అంటే ఇప్పుడు ఏ మేరకు అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి? మీరేం అబ్జర్వ్ చేసింది? ఇప్పుడు బాగా గుర్తు, జూన్ 18, 2015 సంవత్సరంలో నా లగ్గం ఇక్కడే అయింది. ఈ దేవాలయం అభివృద్ధి పద్ధతులు తీసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. మా అత్తగారు కుదురుపాకనని సీఎం కేసీఆర్ గారు ఏటా 100 కోట్లు, 500 కోట్లైనా అన్నాడు. ఇప్పుడు తక్షణం 100 కోట్లు అన్నాడు. 2016లో VTD ఏర్పాటు చేసింది, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ. దానికి చైర్మన్ ఎవరంటే ముఖ్యమంత్రి గారు. ఆయనే చైర్మన్గా, వైస్ చైర్మన్గా పురుషోత్తమ్ రెడ్డి గారిని ఇది వేసుకున్నారు. ఇంచుమించు 8 సంవత్సరాలు, 16, 23 అంటే 7 సంవత్సరాలు VTD సమావేశం ముఖ్యమంత్రి గారి అధ్యక్షత జరిగిన పరిస్థితి లేదు. ఈరోజు మాకంటూ అవకాశం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించి VTD సమావేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, ఒక సమావేశం ద్వారానే గతంలో సాఫ్ట్ లోను ఇక 30 కోట్లు మంజూరు కాబట్టి వేనాడకు వీళ్ళ నిర్వాహకం వల్ల 20 కోట్లు తిరిగి మళ్ళీపోయినాయి, ఇక రావనుకున్నారు. అలాంటిది మొదటి సమావేశంలోనే 20 కోట్ల రూపాయలు తిరిగి వేములవాడకు తెప్పించడం, బద్దిపోషమ్మ దేవాలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి కానీ, పార్కింగ్ ప్లేస్లో ఉన్నట్టు అభివృద్ధి కోసం 20 కోట్లు వెచ్చించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ దానికి వైస్ చైర్మన్ ఉన్నారు కాబట్టి, అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా, వసతి గదులు కానీ, ఆలయానికి సంబంధించిన ప్రాకారాల అంశం కానీ అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవాలి. వాళ్ళలాగా మీ మీద 100 కోట్లను హామీలు ఇచ్చి విస్మరించడం కాకుండా దశల వారీగా మేము ప్రధానంగా ఎన్నికలప్పుడు వేములవాడను టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, ఈరోజు టూరిజం ప్లేస్గా మార్చాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం నిధులను పట్టణాభివృద్ధి ఓవైపు, దేవాలయ అభివృద్ధి ఓవైపు తీసుకొని పోవాలని చెప్పిన ఒక నిర్ణయంతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇప్పటికే ఒక మీటింగ్తోనే మళ్ళీపోయిన 20 కోట్లు తిరిగి రావడం కాకుండా 35 కోట్లు బ్రిడ్జి నుంచి దేవాలయం వరకు రోడ్డుకు సంబంధించిన నిధులు ఇవ్వడం కానీ, ఇవ్వాలని చెప్పిన ఆదేశాలు ఇవ్వడం కానీ, ఇక్కడ గుడి చెరువు మురుగు చెరువు అయిపోయింది. వేములవాడలో 16 కాలువల ద్వారా మురుగు నీరు కలుగుతుందని చెప్పగానే దానికి STP నిధులు విడుదల చెప్పడం కానీ, వీటన్నిటి కూడా మాకు ఒక మైలురాయి, అంటే వారి ఒక VTD మీటింగ్ మాకు మైలురాయిగా మరి దానితో అభివృద్ధి పథంలోకి పోతుందని చెప్పిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు ఇది అని చెప్పేసి సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక కామెంట్ చేయడం జరిగింది. పంట ఎండిపోతున్నాయి, పంట పొలాలు, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులో ఒక 2-3 పిల్లర్లు కూలితే దాన్ని రిపేర్ చేసి నీళ్ళు అందించాల్సిన బాధ్యత వీళ్ళ మీద లేదా అని చెప్పేసి విరుచుకుపడ్డారు నిన్న. అసలు ఆయనకు బుద్ధి ఉందో లేదో అర్థమైతలే. ఆయన బుద్ధుండి మాట్లాడుతుండా, మతి తప్పి మాట్లాడుతుండా.
ప్రెస్ స్టేషన్లో మాట్లాడుతుండా. ఈరోజు మీ అధికారంలోకి వచ్చి 90 రోజులైంది. అధికారం వచ్చింది డిసెంబర్, చలికాలం, రాబోయేది ఎండాకాలం, ఆ తర్వాత తెచ్చింది వానాకాలం. ఆ వానాకాలంలో వర్షాలు వల్లేవు, కరువు వచ్చిందంటే దానికి అర్థం పిచ్చోడన్నట్ట మంచోడన్నట్ట ఏం మాట్లాడుతున్నారు అసలు? అవి మేము వచ్చిన కరువు వచ్చినది నాకు అర్థమవుతలేదు. మేము మా ప్రభుత్వం వచ్చింది చలికాలంలో, రాబోతున్న ఎండాకాలం, తర్వాత వర్షాకాలం. అప్పుడు వర్షాలు పడతలేవంటే కాంగ్రెస్ వచ్చిందంటూ అర్థం. కానీ మతిలేని మాటలు, ఫ్రస్ట్రేషన్ గురై ఈ తండ్రి కొడుకులు, ఈ అయ్యా కొడుకులు అధికారం దూరం అయిపోయిన తర్వాత అసలు వాళ్ళకు మనసును పడతలేదు, నిద్ర పడతలేదు వాళ్ళకు. ఇది వీళ్ళు మహాశివరాత్రి కాకపోతే ఇంకా అనేక రకాల దురహంకారం మాట్లాడరు. వీటిని దురహంకారం మాటలు ఇవి. మానుకో, 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినావు కదా, నీ మేడిగడ్డ అంటున్నావు. అప్పుడు అధికారులు ఓళ్ళరు మేడిగడ్డ కుంగిపోయినారు. మీరు అంటున్నారు 20 పిల్లల దగ్గర కుక్క కూలిపోయింది కదా నీళ్ళు ఇవ్వచ్చని. కూలిపోయింది ఎవరి హయాంలో? మీ హయాంలో కదా. మీ తండ్రి గారు ఆపద్దవరు ముఖ్యమంత్రి ఆ సమయంలో లేరా? ఆ నీళ్ళు వదిలిపెట్టింది అప్పుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఉన్న నీళ్ళు వదిలిపెట్టిపోతే ఆయన మేడిగడ్డ కూలిపోతుందని చెప్పండి మీరే కదా నీళ్ళు వదిలిపెట్టింది సముద్రాలకి. మేము అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే సీపేజ్ అవుతుందో అన్నారం దగ్గర నేషనల్ సేఫ్టీ డ్యామ్ అధికారులు ఆ నీళ్ళు వదిలేకపోతే ఆ ఉన్న డ్యామ్ కూలిపోతుందని చెప్పంటే నీళ్ళు వదిలేసి వచ్చింది. మాకు రైతులమై మాకంటే ఎక్కువ ప్రేమన మీకు. 98,000 కోట్ల ఖర్చు పెట్టిరు, ఇంక 25,000 కోట్ల బిల్లులు ఇవ్వాలి. మీరు దాంతో సాగునీళ్ళు తీసుకొచ్చిన ఎంత ఉందంటే 97,000 ఎకరాలే. 1 కోటి ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు అన్నారు. ఎక్కడ ఇచ్చిర్రు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.